విశాఖ ఆర్హెచ్ కాలనీలో పెళ్లైన 40 రోజులకే నవవధువు కృష్ణవేణి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా మెంటాడకు చెందిన మురళితో మే 13న కృష్ణవేణికి వివాహమైంది. మురళి ఓ పరిశ్రమలో, కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఓ దుకాణంలో పనిచేస్తూ పిఎంపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. మురళి బుధవారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగొచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్కు బురేసుకొని విగతజీవిగా కనిపించింది. మురళి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కృష్ణవేణి ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదని బంధువులు చెబుతున్నారు. ఏటి గొడవలు ఏటుండవమ్మ, బాగానే ఉండేవారు, సరదాగా ఉండేవారు. ఏడు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. పెళ్ళయింది, అందరూ పెళ్ళిద్దో సరదా ఉన్నారు. పిల్లలు ఇద్దరు అనుకున్న ఎంత దారుణం జరుగుతుంది అనుకోలేదు. అసలు ఇద్దరు చాలా అనన్యంగా ఉండేవారండి. వాళ్ళు జంటను చూస్తే మాకే అసూయ వచ్చి, చాలా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా ఇష్టంగా ఉండేవారు కాబట్టి పెళ్లి చేశారు. మావయ్యలు కూడా 4 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తుందంటే అమ్మాయి పిరికిది కాదు. మరి ఏం జరిగింది అన్నది భగవంతుడికే తెలియాలి.